బాగున్నారా? నిన్నటి రోజున బోల్డెన్ విషయాలు నేర్చుకున్నాం కదా. చాలా సంతోషంగా ఉండేది. అందరూ దాన్ని చూస్తూ ఆనందించారని అనుకుంటున్నాం. అవును పిల్లలు, ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? మోకరించారా? మొట్టమొదటిగా యేసయ్యతో మాట్లాడాలన్న విషయం మనం తెలుసుకున్నాం కదా. మరి ఏం చేశారు? మర్చిపోయారా? ఇలాంటివన్నీ మన జీవితంలో అలవాటుగా మారిపోవాలి. అప్పుడు మనం దుష్టుని ఎదిరించవచ్చు. ఎదిరించాలంటే ఏం చేయాలన్న విషయం కూడా నేను నేర్చుకున్నాం కదా. అంటే సర్వాంగ కవచంను ధరించుకోవాలన్న విషయం కూడా మనం నేర్చుకున్నాం. సర్వాంగ కవచంలోని ఒక భాగమైనది మనం నేర్చుకున్నాం. ఏంటో భాగం? సత్యమే పలకాలి. మరి మీరేం చేస్తున్నారు? సత్యం మాట్లాడుతున్నారు కదా, అబద్ధం మాట్లాడలేదు కదా. అయితే నిన్న యాక్టివిటీ ఇచ్చారు టీచర్స్. ఇంకా కొన్ని చేసుకుని వెంటనే ఫోటో తీసి పంపించమన్నారు. మరి పంపించారా? ఫొటోస్ ఎన్ని వచ్చినాయో అవన్నీ తీసి మరలా మీ ముందే మీకు చూపిస్తున్నాం. సో అందుకే అలర్ట్గా ఉండండి, చూస్తూ ఉండండి, కొన్ని విషయాలు నేర్చుకోండి, మీది మాకు పంపండి. పిల్లలు, నిన్నటి రోజున సత్యం అనే దట్టి కట్టుకోవాలి అన్న విషయాన్ని నేర్చుకున్నాం కదా. ఇలాగా బోల్డ్ అని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ రోజు కూడా ఇంకోటి నేర్చుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుంటూ ప్రారంభిద్దాం. దైవజనులు పాస్టర్ జాన్ డేవిడ్ అయ్య గారు మన కోసం ప్రార్థన చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామం స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి విశేషంగా ఈ ఆన్లైన్ VBS నడిపిస్తున్నటువంటి టీచర్స్కి, వచ్చినటువంటి మీకు, మరి JLM సెంట్రల్ చర్చ్ పాస్టర్స్కి, ముఖ్యంగా మన పాస్టర్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ప్రార్థన చేసుకొని మనం ఈ దినం 3వ దినం కాబట్టి మనం ఇప్పటికే 2 దినాలు కొన్ని విషయాలు నేర్చుకొని ఉన్నాం పిల్లలందరూ. మరి 3వ దినం కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ముందు ప్రార్థనలో గడుపుదాం. ఆ తర్వాత వాక్య పరిచర్య చేస్తాను, మీరు వాక్యం కూడా విందురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, గనుడు, మా రక్షకుడైన యేసు ప్రభువా, ఈ సమయంలో, ఎంతో కష్ట సమయంలో, ఈ కరోనా వైరస్ వలన మేమందరం ప్రతి సంవత్సరం జరుపుకునేలాగా VBS అంటే వెకేషన్ బైబిల్ స్కూల్ జరుపుకునే అవకాశం మాకు లేకపోయినందున, ఈ విధంగా ఆన్లైన్లో మేము జరుపుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమందికి ఇటువంటి అవకాశం లేదు, కానీ మీరు మీ యొక్క అపారమైన కృపను బట్టి ఒకవైపు తల్లిదండ్రులు దీనికి ఏకీభవించి పిల్లల్ని ఆయత్తపరిచి, దానికంటే ఎక్కువగా టీచర్స్ ముఖ్యంగా ప్రభా మరి ఎంతో శ్రమపడి, వారు ప్రయాసపడి ఈ ఆన్లైన్ VBS కార్యక్రమాన్ని నిరూపించి అందరికీ ఉపయోగపడేలాగా తయారు చేసి పిల్లలకు వాక్యం నేర్పించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి మీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది, విలువైనది. వారి జీవితంలో అది వారిని నడిపిస్తుంది కనుక వారందరూ, విన్నవారందరూ, చూసిన వారందరూ ఈ వాక్యం తెలుసుకొని వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకొని ఆత్మీయంగా జీవితంలో ఎదగటానికి సహాయం చేయవలసిందిగా ఇప్పుడు వాక్యం చెప్పనైనా నన్ను మరుగుపరిచి మీరే ఘనత మహిమ పొందుకోవాల్సిందిగా మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. డానీ, రూబేన్, కళ్ళు మూసుకోలేదా? ప్రార్థన చేసేటప్పుడు అందరు కళ్ళు మూసుకోవాలని తెలుసు కదా, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? అలా చేయకండి. నెక్స్ట్ టైం ప్రార్థన అనగానే అందరూ కళ్ళు మూసుకోవాలి. అప్పుడే మనకి శ్రద్ధ కలుగుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు మనకి పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ మనకి ముందుకు రాబోతున్నారు. చూద్దామా మరి? Praise the Lord. Now we are singing Hindi song. ताली बजाएंगे नाचेंगे. Now we will start. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. ओ ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. बड़े बड़े काम उसने किया,
बड़े बड़े काम उसने किया, ओ ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए, ओ ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। अंधा ओ अंधा अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा। अंधा ओ अंधा अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ओ ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए, ओ ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। धड़ धड़ ओ धड़ 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 कांपने लगा, शैतान ओ शैतान यीशु के नाम से। धड़ धड़ ओ धड़ 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 कांपने लगा, शैतान ओ शैतान यीशु के नाम से। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ओ ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए, ओ ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। సమయం కదా. సో మనమందరం సిద్ధమేనా? ఎక్కడ వారు అక్కడమే మోకరించి పిల్లలు ఆరాధిస్తుండగా వాళ్ళతో పాటు మనం కూడా ఆరాధిద్దాం. ఇది దేవునికి చెందవలసిన స్తుతి కాబట్టి ఆయన కోసమే, ఆయన ధ్యానంలోనే ఆయన ముందు మనము మోకరించి ఆయన వైపే చూద్దాం. Praise the Lord. Let us all worship our Lord. Hallelujah, 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 hallelujah. परमेश्वर प्रभु जी, महान परमेश्वर प्रभु जी, स्तुति 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 परमेश्वर प्रभु
Thank you, Lord Jesus. Hallelujah, 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 hallelujah. हम एक गाना गा के परमेश्वर की स्तुति करेंगे। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन। हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। तू है प्रभु हमारा खुदा। हालेलुया, हालेलुया, हालेलुया। हाँ परमेश्वर प्रभु जी, आप हमारे खुदा है परमेश्वर प्रभु जी। हाँ परमेश्वर प्रभु, हमारे पाप मिटाने के लिए परमेश्वर प्रभु आपने प्रभु आपके बेटे को कुर्बान कर दिया परमेश्वर प्रभु जी। हाँ प्रभु आप अपने प्रेमी परमेश्वर है प्रभु जी। हालेलुया, हम सब आपकी आराधना करते हैं परमेश्वर प्रभु जी। हालेलुया, हालेलुया, हालेलुया। स्तुति 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 परमेश्वर प्रभु, सर्वशक्तिमान परमेश्वर प्रभु जी आप है परमेश्वर प्रभु जी। थैंक यू लॉर्ड जीसस। हालेलुया, हालेलुया, हालेलुया परमेश्वर प्रभु जी। हालेलुया। श्वेता हमें स्तुति प्रार्थना में चलाएंगे। हालेलुया, हालेलुया। स्तुति 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 पिता मेरे प्रभु जी, राजाओं के राजा सर्वशक्तिमान पिता, आज का दिन आपने हमारे जीवन में दिया, आपका आभार मानते हैं पिता मेरे प्रभु जी। हाँ पिता मेरे प्रभु जी, हमारे चर्च में जो कुछ भी हो रहा है पिता, आप इसे आशीष दे पिता मेरे प्रभु जी। हाँ पिता मेरे प्रभु जी, आप राजाओं के राजा सर्वशक्तिमान है पिता मेरे प्रभु जी। आपने आज तक कई चमत्कार किए हैं पिता मेरे प्रभु जी। हाँ पिता मेरे प्रभु जी, आपने हमसे इतना प्यार किया है पिता। हाँ पिता कि आपने अपने इकलौते बेटे को हमारे लिए कुर्बान किया है पिता मेरे प्रभु जी। हाँ पिता मेरे प्रभु जी, हम आपकी स्तुति हमेशा करते रहे, ऐसा कीजिए पिता मेरे प्रभु जी। इस आराधना को आशीष दे पिता मेरे प्रभु जी। हम सब आप में बढ़ सके ऐसा हम सबको बनाइए पिता। आपने हमें प्रार्थना के योग्य समझा, आपका आभार मानते हुए पिता हम सबको आशीष दे पिता मेरे प्रभु जी। ये प्रभु के नाम में छोटी सी प्रार्थना। आमीन। Kids, we all enjoyed singing and worshiping our God today. So we have come to a precious time now. So let's all invite our English church pastor John David Garu to come here and give us the message. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి సమయంలో కూడా నేను మీ ముందు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి ఈ దినం 3వ దినం. మరి
ఈ 2 దినాలు వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రం. ఇంకా రాని బిడ్డలు ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా వచ్చి జాయిన్ అవ్వడానికి సాయం చేయండి. మీరు చెప్పండి. ఈ దిన వాక్య భాగంగా నేను మీతో పంచుకోనబోతున్నటువంటి వాక్యం ఏదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. నేనే చదువుతాను. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. సో మనం చదువుకున్నటువంటి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూస్తే 6 విషయాలు మనకి ఇక్కడ చెప్పబడింది. అవేవంటే మొట్టమొదటిగా నడుమునకు సత్యమును దట్టి, తర్వాత నీతి అను మైమరు తొడుక్కొని. నేను ఎక్కువగా ఈ దినము 6 విషయాల గురించి చెప్పను, కానీ ఈ 2వ విషయం గురించి నీతి అను మైమరు తొడుక్కొని, బ్రెస్ట్ ప్లేట్, రైచియస్నెస్ ఆఫ్ బ్రెస్ట్ ప్లేట్ అంటారు. పాదములకు సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుడు అంటే ఇక్కడ అపవాది, సాతాను, వాడు వేసే అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదు. మరియు అన్నిటికంటే శ్రేష్టమైనది రక్షణ అను శిరస్త్రాణమును మరి దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఇప్పుడు సండే స్కూల్లో మీరు నేర్చుకునేది వాక్యం. అది దేంతో సమానం అంటే ఆత్మఖడ్గం. అంటే ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? అంటే నిజంగా కాకపోయినా మామూలుగా టీవీలో, మీడియాలో ఎప్పుడైనా ఆర్మీ ఎప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక స్పెషల్ కోడ్ ఆఫ్ యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది. ఈ దినాల్లో అయితే అవన్నీ ఎక్విప్డ్గా వెళ్తారు, అంటే సిద్ధపడి వెళ్తారు. యుద్ధానికి ఎట్లా పడితే అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోరు కదా. నేను మీకు ఒక చిన్న బొమ్మ చూపిస్తాను. మరి సండే స్కూల్ పిల్లలు కాబట్టి మీరు ఆ బొమ్మ చూడండి. క్రైస్తవ వీరుడు, క్రిస్టియన్ సోల్జర్. మనం ఎవరితో పోరాడుతున్నాం? మనుషులతో కాదు, వాయు సంబంధితమైన అపవాది యొక్క దూతల చేత, ఈవిల్ స్పిరిట్స్ అంటారు, దుష్ట శక్తుల చేత మనము పోరాడుతున్నాం. కాబట్టి మనం కూడా యుద్ధానికి సిద్ధపడి ఉండాలి. ఆ యుద్ధానికి సిద్ధపడటంలో మనకు ఉండవలసినవి ఏమిటేంటివి అన్నప్పుడు నేను మీకోసం ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్లో మీరు ఈ 6 విషయాలని చూస్తారు. చూడండి ఒకసారి. ఉన్నాయా? దీంట్లో చూడండి. మీకు నేను చెప్పినప్పుడు కరెక్ట్గా రెడ్ మార్క్ దేనికి పడుతుందో దాన్ని చూడండి మీరు. నంబర్ 1, మొట్టమొదటిది నడుముకి సత్యమును దట్టి కట్టుకొని, అంటే బెల్ట్. దట్టి అంటే బెల్ట్, సత్యం. అది అంటే మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యం అనే బెల్ట్ కట్టుకోవాలి మనం. రెండవదిగా నీతి అను మైమరువు తొడుక్కొని, అంటే కవచం, అంటే కవర్. ఇది కవచం తొడుక్కోవాలి. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఏదో ఊరికి అట్లా షర్టు ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోరు, ఒక కవచం తొడుక్కుంటారు. దాని తెలుగులో కవచము అంటారు. నీతి అను మైమరువు తొడుకు. నీతి అది దేని ద్వారా ఉంటుంది? నీతి. నువ్వు నీతిగా ఉంటే నీకు ఆ కవచం నువ్వు తొడుక్కున్నట్టు అనమాట. తర్వాత మూడవదిగా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని, అంటే చెప్పులు. సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. నిలవబడటానికి ఈ 3 కావాలి ఫస్ట్. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకోవాలి. విశ్వాసమును డాలు పట్టుకొనుడి.
విశ్వాసం అనే డాల్ ఉండాలి మన చేతిలో. అప్పుడే మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులవుతారు. వాడు వేసే బాణాలు ఎన్నో వేస్తాడు, నమ్మకం లేకుండా ఏదేదో మనల్ని చేయడానికి బాణాలు వేస్తాడు. వాటన్నిటిని ఆర్పుటకు శక్తివంతులవుతారు. మరియు రక్షణను శిరస్త్రాణమును, మన హెడ్ కూడా కవర్ చేసుకోవాలి కదా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఉంటుంది కదా, అది హెల్మెట్, అది రక్షణకు సమాధానం అంటారు. రక్షణను శిరస్త్రాణమును, వీటన్నిటిని మించి పోరాటానికి మన చేతిలో ఏముండాలి? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఎలాగైతే ఒక సోల్జర్ చేతిలో ఖడ్గం ఉంటుందో అలాగే మనకు ఆత్మ ఖడ్గమను ఉండాలి. ఈ ఆత్మ ఖడ్గం అంటే ఏంటి? దేవుని వాక్యం. కాబట్టి ఈ 6 కూడా ఈ క్రైస్తవ వీరునిలో మీకు కనబడుతుంది. ఇవన్నీ ఉండి యుద్ధానికి వెళ్ళాలి. ఇవన్నీ ఏమీ లేకుండా మనం ఊరికే ఏదో యుద్ధానికి వెళ్ళామనుకోండి, చాలా సునాయాసంగా అపవాది మనల్ని ఓడించేస్తాడు. ఎందుకంటే మన దగ్గర ఏం ఆయుధాలు లేవు కాబట్టి వాడికి చాలా ఈజీ. మనం ఇప్పుడు వాక్యం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది. రేపు మనం పెద్దగా అయిన తర్వాత మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకములైన సమస్యలు వస్తాయి. వాటి నుంచి మనం విడిపించబడాలి అంటే మనకు అత్యవసరమైనవి ఈ 6. ఈ 6 ఈ దినము నేను మీతో చెప్పదలుచుకుంది, నీటి అను మైమరు తొడుక్కొని, బ్రెస్ట్ ప్లేట్ ఇక్కడ వేసుకోవాలి. యుద్ధానికి వెళ్ళేవాడు ఇక్కడ ఒక కవర్ వేసుకుంటాడు. బ్రెస్ట్ ప్లేట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేఫ్ గార్డ్ చేసుకుంటాడు, తనని బెల్ట్ కట్టుకుంటాడు. ఇక్కడ నుంచి ఒక బ్రెస్ట్ ప్లేట్ వేసుకుంటాడు. ఈ బ్రెస్ట్ ప్లేట్ వలన ఒకవేళ కత్తి తగిలినా బాణం తగిలినా అవి శరీరానికి గుచ్చుకో, సేఫ్. కాబట్టే ఇక్కడ నీతి అను మైమరు తొడుక్కొని, ఏదో నిజానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాడో అట్లాగా మనం నీతి. ఏ నీతి? మనం ఇవన్నీ తడుక్కుంటే నీతి మన నీతి కాదు, మన సొంత నీతి. మన సొంత నీతి ఒకటి ఉంది. ఏంటది? నేను చాలా మంచివాడిని, నేను ఏ అబద్ధం చెప్పట్లేదు, ఏ మోసం చేయట్లేదు, ఏ అన్యాయం చేయట్లేదు, నేను చాలా నీతిగా బతుకుతున్నాను అని అనుకుంటారే, ఆ నీతి కాదు. ఆ నీతి, మన నీతి వాక్యానుసారంగా ఏంటంట? మురికి గుడ్డలతో సమానము. కాబట్టి మన నీతి పనికిరాదు. రెండవదిగా చూస్తే, పోనీ కొంతమంది నిష్టగా బతుకుతారు. దాన్ని అంటే వాడు ఎక్విప్డ్ సోల్జర్, డ్రెస్ ఎప్పటికి ఏది కావాలో అన్నీ ఉంటాయి అతని దగ్గర. ఒక ఆర్డినరీ పర్సన్ సివిల్లో ఉన్న అతన్ని చాలా సునాయాసంగా ఓడించేయచ్చు. కానీ యుద్ధోపకరణాలు ఇవన్నీ ధరించుకున్న వ్యక్తిని ఓడించటం కష్టం. అలాగే నువ్వు ఈ వాక్యం ద్వారా ఈ మైమరు అను నీతి అను బ్రెస్ట్ ప్లేట్ తొడుక్కొని, ఆత్మను ఖడ్గం పట్టుకొని, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని నువ్వు యుద్ధానికి నిలబడితే అపవాది నీ నుండి పారిపోతాడు. అమ్మో, నువ్వు చాలా బలవంతుడు, నువ్వు ఒక్కడే కాదు, నీలో వాక్యం ఉంది. వాక్యం అంటే యేసు ప్రభు. కాబట్టి మనం ఏం జయించలేమని చెప్పేసి పారిపోతాడు. కాబట్టి మీరు వాక్యం బాగా శ్రద్ధతో నేర్చుకోండి. ఇది 3వ దినం. ఇంకా ఎన్ని రోజులైతే ఈ VBS ఉందో అన్ని రోజులు కూడా మీరు ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా మీరు వచ్చి టీచర్స్ చెప్పేది విని నేర్చుకొని దాన్ని ఆచరిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నాకు తెలుసు మీ అందరు కూడా పర్ఫెక్ట్ షర్ట్ చూడటానికి టెలి సండే స్కూల్ కి పరుగుగా వచ్చేసారు. వావ్, పప్పెట్ షో ఎంత బాగుందో, నేనైతే చూసి చాలా ఎంజాయ్ చేస్తాను. మరి పిల్లలు మీకు కూడా చూడాలని ఉంది కదా? సరే అయితే మరి ఇంకేంటి ఆలస్యం, వచ్చేయండి చూద్దాం. ఏమైంది సిరి, ఎందుకు డల్గా ఉన్నావు? అవును, నేను డల్గా ఉన్నాను. అదే ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు? ఏదో అయిందిలే.
నువ్వెలా ఉన్నావు? నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. మరి నువ్వు? నేను చాలా 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 డల్ గా ఉన్నాను. ఓ, ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకు అలా డల్ గా ఉన్నావు? నాకు ఐస్ క్రీమ్స్ ఇవ్వట్లేదు, కూల్ డ్రింక్స్ ఇవ్వట్లేదు, అంతేకాదు కోల్డ్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఓ, సింతేనా? దీనికే డల్ గా ఉన్నావా? అవును, నేను అలిగాను మమ్మీ డాడీ మీద, అందుకే. ఏంటి ఈ మాత్రానికే? సరే సరే, నీకు ఒక కథ చెప్తాను. బైబిల్లో యోబు అని ఒక నీతిపరుడు, అంటే రైచియస్ పర్సన్ ఉన్నారు. అరే, కోపంగా కాదు, విను నిదానంగా. యోబు అంకుల్ చాలా రిచ్ అంట. ఏం కావాలన్నా అంకుల్ దగ్గర ఉండేవంట. చాలా మంది ఫ్రెండ్స్, చాలా అనిమల్స్ ఉండేవట. అప్పట్లో ఎన్ని అనిమల్స్ ఉంటే అంత రిచ్ అంట, తెలుసా? అవునా? ఎన్ని? నీ కలిపి 10,000 కంటే ఎక్కువే ఉండేవంట. అయితే ఒకసారి సాటర్న్ గాడ్ దగ్గర పర్మిషన్ తీసుకుని, యోబు అంత రిచ్ కాబట్టి నేను లవ్ చేస్తున్నాడు, ఒక్కసారి నాకు వదిలే, అప్పుడు చూడు నిన్ను ఎన్ని తిడతాడో, నీకు ఎలా దూరం అయిపోతాడో అని యోబు దగ్గర ఉన్నది మొత్తం పోగొడతాడు. యోబు అంకుల్ హెల్త్ కూడా బాగా పాడైపోతుంది. అయ్యో, అవునా? అప్పుడు అంకుల్ ని అందరూ తిడతారు. ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అంటున్నావు? ఇంకేముందని నీ దగ్గర? అన్ని పోయాయి కదా, ఇంకా దేవుడు విడిచిపెట్టేసే అంటారు. అని యోబు అంకుల్ అస్సలు విడిచిపెట్టరు. నాకున్నవన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, నేను ఎప్పటికీ ఆయన్ని విడిచిపెట్టను అని నీతిపరుడు అనే బిరుదు తెచ్చుకున్నారు. అయితే ఆ రైచియస్నెస్ ని చూసి గాడ్ మళ్ళీ యోబు అంకుల్ ని డబుల్ టైమ్స్ బ్లెస్ చేస్తారు. వావ్, సూపర్ కదా. అవును, చూసావా? ఇప్పుడు నువ్వేమో ఐస్ క్రీమ్స్ కావాలి, కూల్ డ్రింక్స్ కావాలి అని అవి ఇవ్వట్లేదని మమ్మీ డాడీ మీద అడిగావు. కానీ వాళ్ళు నీ హెల్త్ పాడవకూడదని నీకు మంచి మంచి ఫ్రూట్స్, మంచి మంచి స్నాక్స్ పెడుతున్నారు. చల్లగా ఉన్నవి తిన్నా తాగినా కోల్డ్ కానీ ఫీవర్ కానీ వచ్చిందంటే ఇంజెక్షన్స్ వేస్తారు. అప్పుడు నీకు బాగా నొప్పి వస్తుంది కదా. అవును. ఓ, అదిగో చూసావా? అందుకే చక్కగా మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. యోబు అంకుల్ ఎలా ఉన్నారో చూసాం కదా. తన దగ్గర ఉన్నవన్నీ పోయినా సరే నీతిగా గాడ్ ని లవ్ చేశారు. అలాగే మనం కూడా మమ్మీ డాడీని, గాడ్ ని లవ్ చేసి ప్రేయర్ చేసుకోవాలి. అప్పుడు డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి మనకి కూడా. అవును, చాలా మంచి విషయం చెప్పావు స్టీవ్. ఇప్పుడు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను తెలుసా. ఏ సూపర్. సరే అయితే నువ్వు హ్యాపీ అయ్యావు కదా, చాలే, మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్ సిరి. బాయ్ బాయ్ స్టీవ్. లెసన్స్ వినడం వల్ల మనం చాలా నేర్చుకుంటాం కదా పిల్లలు. నేనైతే లెసన్ విందామని రెడీ అయి కూర్చున్నాను. మరి మీరు రెడీయా? సరే, మీరు రెడీ అయితే ఇప్పుడు మనం పిలుద్దాం అంకిత్ అన్నని. మీ ముందుకు వచ్చి లెసన్ చెప్తాడు, శ్రద్ధగా విందాం. ఓకే? ప్రైజ్ ది లార్డ్. హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను కూడా బాగున్నా. మన దేవుడు మనతో ఉన్నాడు, అందుకే మనందరం బాగున్నాం. ఓకే, సో ఇదేంటి మీకు తెలుసా? ఈరోజు నేను దీని గురించి మీతో మాట్లాడతాను. ఇదేంటంటే దీని గురించి మీకు విస్తారంగా నేను చెప్పి మరి ఇది ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడతాను. ఓకే, సో ఇదేంటంటే దీన్ని బ్రెస్ట్ ప్లేట్ అంటారు. బ్రెస్ట్ ప్లేట్ అంటే మీరు ఎప్పుడైనా సోల్జర్స్ చూసారా పిల్లలు? సోల్జర్స్ ఆర్మీలో ఉంటారు కదా, మన ఇండియాని ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత కింగ్స్ ఉండేవాళ్ళు, కింగ్ దగ్గర సోల్జర్స్ ఉంటారు కదా. సో ఆ సోల్జర్స్ వాళ్ళ చెస్ట్ దగ్గర ఇలా పెట్టుకుంటారు అనమాట. బ్రెస్ట్ ప్లేట్ అంటారు దీన్ని. మన ఇండియా ఆర్మీలో కూడా అందరు పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే సోల్జర్స్ అప్పుడు పెద్ద పెద్ద బాణాలు ఉంటాయి, అవి బాణాలు ఇలా కొట్టినా వాళ్ళకి బాడీకి తగిలేది కాదు. ఇది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఎంత కొట్టినా ఏమవుతుంది, షీల్డ్గా ఇగో ఎంత స్ట్రాంగ్ ఉంది, నాకు ఇప్పుడు కొట్టినా నాకు ఏమవ్వదు. ఈరోజు కూడా ఆర్మీస్ దగ్గర కూడా
బుల్లెట్స్ వాళ్ళు గన్తో ఫైరింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏమవ్వదు, వాళ్ళు ఎంత ఇక్కడ కొట్టినా వాళ్ళకి బాడీకి స్టమక్కి దెబ్బ తగలదు. సో అందుకే దీన్ని బ్రెస్ట్ ప్లేట్ అంటారు. సో ఆర్మీ వాళ్ళు, సోల్జర్స్ వాళ్ళు ఇది వేసుకుంటారనమాట. ఓకే, సో నేను ఎందుకు వేసుకున్నాను ఇది? ఎందుకంటే దీని గురించి మన బైబిల్లో కూడా రాసి ఉంది. సో మనం ఈరోజు బైబిల్లో చూడబోతున్నాం దీని గురించి మన బైబిల్ ఏం చెప్తుంది. ఓకే, సో ఎస్టర్డే నిన్న కూడా మనం చూసాము, అదే చాప్టర్లో మనం ఈరోజు మళ్ళీ చూద్దాము. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 6. నాతో తీయండి పిల్లలు, మీరందరూ బైబిల్ తీయాలి మీరందరూ. ఓకే, మీరు నన్ను టీవీలో చూస్తున్నారు, స్క్రీన్లో చూస్తున్నారు, కానీ మీ చేతిలో బైబిల్ ఉండాలి. ఓకే, అప్పుడే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇదే మనకు పవర్. ఓకే, సో మనం బైబిల్ తీద్దాం అందరము. ఎఫిషియన్స్ అంటే ఎఫీసీయులకు రాసిన పత్రిక చాప్టర్ 6 వర్స్ 14, 6వ అధ్యాయము 14వ వచనం. దాంట్లో సెకండ్ పార్ట్లో చదువుదాం మనము. ఫస్ట్ పార్ట్ బెల్ట్ ట్రూత్ అని మనం నిన్న చూస్తున్నాం. ఓకే, సో ఈరోజు ఇదేంటంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే ఏంటి? బ్రెస్ట్ ప్లేట్ అంటే మనకు తెలిసింది ఏంటి, ఇది మనం ఇప్పటిదాకా చూసాం, రైట్? సోల్జర్స్ దగ్గర ఉంటుంది, తర్వాత ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రొటెక్షన్ కోసం. ఓకే, సో రైచియస్నెస్ అంటే ఏంటి? తెలుగులో మనము దాన్ని నీతి అంటాము. నీతిమంతుడు లేదా నీతిగా ఉండడము, దాన్ని రైచియస్నెస్ అంటాము. ఓకే, సో రైచియస్నెస్ అంటే ఎలా ఉండాలి? మనము దేవుని బిడ్డలుగా దేవుని మాట విని నిజాయితీగా నీతిగా ఉండడమే నీతిమంతుడు అంటారు. ఓకే, ఏ తప్పు మాటలు మాట్లాడకుండా, ఏ తప్పు పనులు చేయకుండా, మమ్మీ డాడీ వాళ్ళ మాట విని, మమ్మీ డాడీ చెప్పినట్టు చేసి, తర్వాత మన ఫ్రెండ్స్తో కూడా బాగుండి, డైలీ మనం బైబిల్ చదివి, డైలీ మనం ప్రేయర్ చేసి అలా ఉంటే ఆయనని నీతిమంతుడు అంటారు. ఓకే, సో బైబిల్లో ఇప్పుడు మనం చదివిన ఎఫెసియన్స్లో ఈ బ్రెస్ట్ ప్లేట్ సోల్జర్స్ దగ్గర ఉండేది షీల్డ్ది బ్రెస్ట్ ప్లేట్. ఓకే, తర్వాత ఆర్మీ వాళ్ళ దగ్గర ఉండేది కూడా టఫ్గా స్ట్రాంగ్ బ్రెస్ట్ ప్లేట్. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర మన స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితానికి ఉన్న బ్రెస్ట్ ప్లేట్ ఏంటి అంటే నీతిగా ఉండడమే మనకు బ్రెస్ట్ ప్లేట్ లాంటిది. దేనికి? మన బాడీకి కాదు, మన స్పిరిచువల్ బాడీకి. మనకి నీతిగా ఉండడమే, రైచియస్నెస్గా ఉండడమే మన స్పిరిచువల్ బాడీకి ఒక బ్రెస్ట్ ప్లేట్ లాంటిది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు డెవిల్ అని ఒక బ్యాడ్ పర్సన్ ఉన్నాడు, మీకు తెలుసు కదా, ఆ బ్లాక్గా ఈవిల్గా చెడు మాట. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు మమ్మీ డాడీ మాట వింటున్నప్పుడు, మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నప్పుడు, ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు నీకు డిస్టర్బ్ చేస్తాడు. నీ లైఫ్లో నీకు ప్రాబ్లమ్స్ తెస్తాడు, నీకు ఏడిపిస్తాడు, నీకు సతాయిస్తాడు. అది డెవిల్ అన్నమాట. ఓకే, సో ఆయన అటాక్ చేస్తున్నప్పుడు నీ బాడీకి ప్రొటెక్షన్ కోసము ఇది మనకు స్ట్రాంగ్గా మనకు హెల్ప్ ఇస్తుంది. ఏంటి? నీ 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 నైతికత్వము. ఓకే, యువర్ రైచియస్నెస్ విల్ ప్రొటెక్ట్ యూ యాజ్ అ బ్రెస్ట్ ప్లేట్. ఓకే చిల్డ్రన్, సో యూ హ్యావ్ అ బ్రెస్ట్ ప్లేట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై యువర్ రైచియస్నెస్. నీ నీతి ద్వారా నీకు ఒక బ్రెస్ట్ ప్లేట్ రెడీ అవుతుంది. దాని ద్వారా డెవిల్ ఎంత కొట్టినా కానీ నీకేం అవ్వదు. ఎక్కడెక్కడ నీకు ఊపేసి కింద పడేసినా కానీ నువ్వు నీతిగానే ఉన్నావు అనుకో. నీతిగా అంటే ఎలా మనం చూసుకున్నాం కదా, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, అలాగే ఉన్నావు అనుకో, దేవుడు నీతోనే ఉంటాడు. నీకు డెవిల్ ఎంత అటాక్ చేసినా నీకు ఏం అవ్వదు, ఎందుకంటే యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ షీల్డ్, రైట్? మనకి ఇది ఎంత కొట్టినా ఏం అవ్వదు. సో ఇది మన దగ్గర ఉంది కాబట్టి డెవిల్ వచ్చి కొట్టినా, ఏం చేసినా, అటాక్ చేసినా, బుల్లెట్స్ కొట్టినా నీ దగ్గర స్ట్రాంగ్గా ఐఎమ్ రైట్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అనేది మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మీరు పడరు, మీకు ఏం ప్రాబ్లం కాదు. అర్థమైందా పిల్లలు? సో వాట్ వీ హ్యావ్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. సోల్జర్స్ దగ్గర షీల్డ్ది కానీ, స్టీల్ది కానీ, లేదా ఏదైనా టఫ్ మెటీరియల్ది ఉంటుంది అనమాట. సో మన దగ్గర వీ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. వీఆర్ రైచియస్. మనం అందరం ఎందుకు రైచియస్? మనము యేసుక్రీస్తు మన కొరకు చనిపోయారు, యేసుక్రీస్తు మన కొరకు రక్తం అర్పించారు. మనము రైచియస్గా ఉండాలని మనము డైలీ ప్రేయర్ చేసుకొని, డైలీ మనం బైబిల్ చదివితే, ఈరోజు మీరు ఎలా చేస్తున్నారు నన్ను చూసి, నా మాట ఎలా వింటున్నారు, అలాగే మీరు డైలీ చేస్తే మనకు రైచియస్నెస్గా మన బ్రెస్ట్ ప్లేట్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఎవరు కింద పడేయలేరు. ఓకే పిల్లలు? సో ఇప్పటి నుంచి మనము రైచియస్నెస్గా ఉంటే ఈ బ్రెస్ట్ ప్లేట్ లాగా మన స్పిరిచువల్ లైఫ్కి అది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే పిల్లలు, అయితే బైబిల్ నుంచి మీకు ఒక అంకుల్ గురించి నేను చెప్తాను. ఓకేనా? సో ఈ అంకుల్ పేరు ఏంటంటే
నోహా. చెప్పండి నాతో పాటు, నోహా. ఓకే, సో బైబిల్లో జెనెసిస్ 6th చాప్టర్లో ఈ అంకుల్ గురించి మనం చూస్తాం. ఆ అంకుల్ ఎలా ఉండేవారు అంటే రైచియస్గా ఉండేవారు అనమాట. ఆ కాలంలో చాలా మంది అందరూ జనాలు చెడ్డు మాటలు మాట్లాడి మమ్మీ డాడీ మాట వినకుండా బ్యాడ్ పనులు చేసి అలా ఉండేవారు అనమాట. కానీ నోహా అనే అంకులు దేవునితో భయపడి డైలీ బైబిల్ చదివి డైలీ ప్రేయర్ చేసి నిజాయితీగా నీతిగా గుడ్ బాయ్గా ఉండేవారు అనమాట. అయితే దేవుడు ఏం చెప్పారంటే, ఒకరోజు నేను పెద్ద వర్షం తెప్పిస్తాను, ఈ ఎర్త్ అంతా వాటర్ అయిపోతుంది, నువ్వు పెద్ద బోట్ కట్టాలి అన్నారంట. అప్పుడు ఆయన దేవుడు ఎలా చెప్పారో అలాగే పెద్ద బోట్ కడుతున్నప్పుడు చాలా మంది తిట్టారనమాట ఆయన్ని. అరే నువ్వు పిచ్చోడువా, ఏం చేస్తున్నావు, నీకేం తెలుసు, ఏం చేస్తున్నావు, నీకు అసలు తెలుసా, నీకు పని పాట ఏం లేదా, ఇదేంటి డైలీ కట్టలు తీసుకొచ్చి ఏదో కొడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా అని అందరు తిట్టారనమాట. చాలా మంది చెప్తున్నారంట, అరే ఏం చేస్తున్నావు అసలు, ఎందుకు ఇలా చేస్తున్నావు. తర్వాత ఆయనకు కూడా అప్పుడప్పుడు ఆయనకు అందరు వచ్చి వాళ్ళ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ స్కూల్లో కూడా మీకు తిడితే ఎలా అనిపిస్తుంది, సాడ్గా అనిపిస్తుంది కదా, అలా ఆయనకు కూడా అయి ఉండొచ్చు. అంటే ఆయన దేవుడు చెప్పారు కాబట్టి, ఆయన రైట్గా కరెక్ట్గా నీతివంతునిగా దేవుడు చెప్పారు కాబట్టి ఆయన చేస్తున్నారు అనమాట. ఆయనకి అందరు కొట్టినప్పుడు, అందరు తిట్టినప్పుడు కూడా, అందరు చెడుగా మాట్లాడినప్పుడు కూడా ఆయనకి ఏం ఇబ్బంది కలగలేదు. ఎందుకు అంటే ఆయన బ్రెస్ట్ ప్లేట్ రైచియస్ అలా ఉందన్నమాట. ఆయన రైచియస్నెస్, ఆయన ఆయన నైతిత్వము ఆయనకి బ్రెస్ట్ ప్లేట్ లాగా ఉందన్నమాట. అందరు ఎంత తిట్టినా కానీ ఆయనకి ఏం హాని కాలేదు, ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. లాస్ట్కి ఏమైంది అందరు తెలుసు కదా స్టోరీ. నోహా అనే అంకల్ బోట్ కట్టిన తర్వాత, పెద్ద బోట్ కట్టిన తర్వాత అందరు వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో వెళ్ళిపోయి యానిమల్స్ అన్నీ తీసుకెళ్ళిపోతారు. అప్పుడు పెద్ద వర్షం పడి ఎర్త్ మొత్తం క్లీన్ అయిపోద్ది అనమాట. మొత్తం ఎవ్వరు ఉండరు, ఓన్లీ నోహా అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు ఉంటారు అనమాట. ఓకే, ఇంకా యానిమల్స్. సో ఆయన కరెక్ట్గా నీతిగా రైట్గా ఉన్నారు కాబట్టి దేవుడు ఆయనను మెచ్చుకున్నారనమాట. దేవుడు ఆయనతో ఉన్నారనమాట. ఆయనకి వాళ్ళ చుట్టుపక్కల ఇంటి వాళ్ళందరూ తిట్టినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. మనకి ఈరోజు మన ఫ్రెండ్స్ స్కూల్లో కూడా కాలేజ్లో అయినా ఎక్కడైనా ఎవరంటే మనకు కోపం వస్తుంది కదా, మన ఫ్రెండ్స్ కొట్టినా తిట్టినా మనకు కోపం వస్తుంది. కానీ మనం అలా చెయ్యవద్దు, మనం రైచియస్గా ఉండాలి. మనము రైచియస్గా ఉన్నప్పుడు వాళ్ళు తిట్టినా కొట్టినా మనకు ఏం అవ్వదు, ఎందుకంటే మనం రైచియస్గా ఉన్నాం. రైచియస్గా ఉన్న వాళ్ళకి దేవుడే కాపాడతారు. అందరు చనిపోయారు కానీ నోహా అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంది, ఎందుకంటే ఆయన రైచియస్గా ఉన్నారనమాట. అలాగే మనం కూడా అంకుల్ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, బైబిల్లో క్యారెక్టర్ అయినా దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి నోహా అని. సో మనం కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిలాగా ఉండాలన్నమాట. మనది కూడా రైచియస్నెస్ మన బ్రెస్ట్ ప్లేస్ లాగా, అంటే మన నైతిత్వము మనకు ఒక బ్రెస్ట్ ప్లేట్ లాగా మనకు ఉండాలి. మనకు ఏ ప్రాబ్లం లేకుండా అప్పుడు ఉంటుంది, మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకు దేవుడే మనతో ఉంటాడు. నీకు మనుషులు ఎవరేమన్నా, నీ ఫ్రెండ్స్ ఏమన్నా, నీకు గల్లీ వాళ్ళు ఎవరేమన్నా నేను పట్టించుకోవద్దు, ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీతోనే ఉన్నాడు. అలాగే నోహా అంకుల్ జీవితంలో చూసిన అలానే అయింది. అలాగే మనం ఇంకో అంకుల్ కూడా తెలుసా మీకు, బైబిల్లో దావీద్ అనే అంకుల్ ఉండేవారు. దావీద్ అనే పెద్ద కింగ్ అనమాట. ఆయన ఇజ్రాయెల్ అనే రాజ్యానికి పెద్ద కింగ్ అనమాట. ఆయనకు కూడా ఎనిమీస్ వచ్చి అటాక్ చేసేవారు. ఎనిమీస్ ఎవరు తెలుసా మీకు, ఒకటైతే వాళ్ళ ఓన్ సన్ వాళ్ళని కొట్టాలనుకున్నాను తెలుసా మీకు. ఆయన ఓన్ సన్, ఆయన పేరు అబ్షాలోము, ఆయన కూడా వాళ్ళ డాడీని చంపేద్దామని డిసైడ్ చేశారు. తర్వాత ఇంకో కింగ్ సౌల్ అని ఉండేవాడు, ఆయన కూడా కొడదామని డేవిడ్కి డిసైడ్ చేశారు. అయినా కానీ డేవిడ్ రైచియస్నెస్గా ఉన్నారు. కరెక్ట్గా ఆయన రైచియస్నెస్ ఆయన బ్రెస్ట్ ప్లేట్ లాగా యూజ్ అయింది. అప్పుడు సౌల్ కింగ్ వచ్చినా, అబ్షాలోం వచ్చినా, ఎనిమీస్ వచ్చినా, కింగ్స్కి మీకు తెలుసా ఎనిమీస్ ఉంటారు, వచ్చి అటాకింగ్ చేస్తారు, వార్ జరుగుతాయి. వాళ్ళ టైంలో కూడా డేవిడ్కి ఏం అవ్వలేదు. డేవిడ్కి దేవుడే దగ్గర ఉన్నారు. కరెక్ట్గా ఆయన రైచియస్నెస్గా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు విని వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి లోబడి, తర్వాత డైలీ దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ పాస్టర్ వాళ్ళ మాటలు వింటూ అలా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏం హాని జరగలేదు. ఆయనకి దేవుడు తోడే ఉన్నాడు. సో అలాగే మనము కూడా ఈ నోహా అంకుల్ లాగా, తర్వాత కింగ్ డేవిడ్ లాగా, ఇంకా బైబిల్లో చాలామంది అలా ఉన్నారు. సో వాళ్ళలాగా మనం కూడా మన రైచియస్నెస్ని బ్రెస్ట్ ప్లేట్ లాగా యూజ్ చేయాలి. సో మనకు ఏం అవ్వదు, ఎందుకు దేవుడు మనతో ఉంటారు అప్పుడు. సో పిల్లలు మనం కూడా
అంకుల్ నోహా లాగా, అంకుల్ డేవిడ్ లాగా నీట్గా, రైచియస్నెస్గా ఎలా ఉండాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బైబిల్ చదువుతూ, ప్రేయర్ చేస్తూ, మమ్మీ డాడీ మాట వింటూ, ఫ్రెండ్స్తో ప్రేమగా ఉంటూ, మీ అక్క చెల్లెలతో ప్రేమగా ఉంటూ అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు ఏమవ్వదు, దేవుడు మీతోనే ఉంటాడు. ఓకే, బ్రెస్ట్ ప్లేట్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీకు ఎవ్వరు కింద పడేయలేరు. ఓకే పిల్లలు, సో ఇప్పటి నుంచి మనము రైచియస్నెస్గా ఉంటే ఈ బ్రెస్ట్ ప్లేట్ లాగా మన స్పిరిచువల్ లైఫ్కి అది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు భయపడకుండా బీ రైట్, డైలీ బైబిల్ చదవండి, డైలీ ప్రేయర్ చేయండి, దేవుని దృష్టిలో రైట్గా ఉండండి. గాడ్ విల్ హెల్ప్ యూ. బాయ్ పిల్లలు. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్రం గ్రంథాలివే అని చెప్పడానికి మన ముందు రాబోతుంది హన్నా శ్రేష్ఠ. మరి తను మొత్తం 66 బుక్స్ మరి ఆథర్స్ గురించి చెప్పబోతుంది. విందామా పిల్లలు? Praise Lord, I am Hannah. The Holy Bible consists of two testaments, Old Testament and New Testament. Old Testament consists of 39 books and New Testament consists of 27 books. And the books of Old Testament are Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicle, 2 Chronicle, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. And the New Testament, the books of New Testament are Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrew, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. Authors of Old Testament: Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy are written by Moses. Joshua is written by Joshua. Judges and Ruth are written by Samuel. 1 Samuel and 2 Samuel are written by Samuel, Gad and Nathan. 1 Kings and 2 Kings are written by Jeremiah. 1 Chronicles, 2 Chronicles and Ezra are written by Ezra. Nehemiah is written by Nehemiah. Esther is written by Mordecai. Job is written by Moses. Psalms is written by David, sons of Korah, Ezra, Moses and others. Proverbs is written by Solomon. Ecclesiastes and Song of Solomon is also written by Solomon. Isaiah is written by Isaiah. Jeremiah is written by Jeremiah. Lamentations is written by Jeremiah. Ezekiel is written by Ezekiel. Daniel is written by Daniel. Hosea is written by Hosea. Joel is written by Joel. Amos is written by Amos. Obadiah is written by Obadiah. Jonah is written by Jonah. Micah is written by Micah. Nahum is written by Nahum. Habakkuk is written by Habakkuk. Zephaniah is written by Zephaniah. Haggai is written by Haggai. Zechariah is written by Zechariah. And Malachi is written by Malachi. Authors of New Testament: Matthew is written by Matthew. Mark is written by Mark. Luke is written by Luke. John is written by Apostle of John. Acts is written by Luke. Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon and Hebrew are written by Paul. James is written by James. 1 Peter and 2 Peter are written by Peter. 1 John, 2 John, 3 John are written by Apostle of John. Jude is written by Jude and Revelation is written by Apostle of John. Thank you. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దాని దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. Hannah, God bless you. You have done a wonderful job. Sharon Blessy will play keyboard and sing a song, and Steffi will play guitar and sing a song for all of us. And Prashant is going to lead us into the memory verse.
you're all enjoying activity time every day. You're doing lot of activities every day, right? సో ఒక మంచి యాక్టివిటీతో ఎస్తేరక్క రెడీగా ఉన్నారు, చూసేద్దామా? Praise the Lord everybody. I hope you're all ready for the activity. ఈరోజు టైటిల్ ఏంటి పిల్లలు? బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నారనుకుంటాను ఈరోజు. అయితే మనకి ఈ వాక్యం ఎక్కువ రోజులు గుర్తుండాలంటే, ఎక్కువసార్లు గుర్తుండాలంటే ఒక యాక్టివిటీ చేద్దాం. ఈ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందామా? ఐ హోప్ యూఆర్ ఆల్ రెడీ. ఇది చేయడానికి మనకి కావాల్సిన మెటీరియల్ ఫ్యూ కలర్డ్ పేపర్, ఎనీ కలర్ యువర్ చాయిస్, scissors, glue, markers, pen or pencil. మనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. I take grey paper. ఈ గ్రే పేపర్ని ఫస్ట్ హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. half, fold it into half and take either a pen or a pencil. మనం ఈ పేపర్ ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసి then another half, so 1/4 height of the paper 1/4 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి నెక్ అన్నమాట. go up that way, down, straight line, upward line, curve, downward line, slanting line, straight, and then another curve, letter C kind, then another curve this way connecting to the end of the paper. Then there's the first part of the breastplate. For another plate, do that, and this is our outline. I hope the outline is clear. Now before we darken it, ఇది డార్క్ చేయకముందు మనం కట్ చేసుకుందాం అవుట్లైన్. ఈ లైన్ మొత్తం కట్ చేయొద్దు. ఓకే, అబ్జర్వ్ హౌ ఐఎమ్ కటింగ్. జస్ట్ ది అవుట్లైన్. ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుందాం. ఈ ఎక్స్ట్రా పేపర్ ఏదైతే కట్ చేసేసుకుంటున్నామో వెంటనే డిస్కార్డ్ చేయకండి. వి విల్ రీయూజ్ ఇట్. This way, and our outline is ready. The outline is ready. Then manam borders will make it thick. Borders ni thick cheskunam, for which I am using a black marker. This way, borders thick mark చేసుకున్న తర్వాత we'll add more details. We will add more details this way. ఈ విధంగా అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్యూ మోర్ డీటెయిల్స్ యాడ్ చేస్తాం.
ఇందాక మనం లెఫ్ట్ అవుట్ హాఫ్ పేపర్ ఉంది కదా, ఆల్రెడీ ఫోల్డెడ్, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఒక అవుట్లైన్ డ్రా చేసుకుందాం స్ట్రాప్స్ కోసం. డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ యువర్ బ్రెస్ట్ ప్లేట్ ఇది థిక్ అయినా థిన్గా అయినా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ రౌండ్ ఎండ్స్, ఈ 4 స్ట్రాప్స్ వచ్చేస్తాయి మనకి. 4 స్ట్రాప్స్ని 2 ఒక సైడ్ గ్లూ యూజ్ చేసి 2 ఒక సైడ్ ఇంకో 2 అదర్ రివర్స్ సైడ్. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మనం ఇంకా డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ చిన్న రౌండ్ సర్కిల్స్ తీసుకొని నా దగ్గర సిల్వర్ కలర్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేస్తున్నాను. సిల్వర్ కలర్ మన ఇష్టం, ఏదైనా కలర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అట్ హోమ్, లైక్ అ బటన్ దిస్ వే. We'll do it for the 4 straps ki. ఈ విధంగా ఫర్దర్ డీటెయిల్స్ మనము యాడ్ చేసుకుందాం టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఏదైనా స్ట్రాప్ అవుట్లైన్ డ్రా చేసుకొని స్ట్రాప్ అవుట్లైన్ ఏదైనా డ్రా చేసుకొని 2 లైన్స్. ఇక్కడ కూడా మనం ఫర్దర్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ మోర్ ప్లేట్స్ ఈ విధంగా ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని రాసేసుకుందాం. ఈ విధంగా రాసేసి ఈ లోవర్ ప్లేట్లో మెమరీ వర్స్, ఈరోజు మెమరీ వర్స్ రాసుకొని మీ ఇంట్లో ఎక్కడైనా వాల్ హ్యాంగింగ్గా పేస్ట్ చేయండి. At the end, our breastplate looks like this. Interesting, isn't it? మీకు ఇంకా కొన్ని ఐడియాస్ ఇస్తాను. మనం అన్ని ఆర్మర్ పీసెస్ గురించి నేర్చుకుంటున్నాం కదా, అవన్నీ ఈ విధంగా వాల్ హ్యాంగింగ్స్లా చేసి అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. మన బర్త్డే డిస్ప్లే కార్డ్స్ ఉంటాయి కదా, అవి వెనకాల సైడ్ ప్లేన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈచ్ వాటిపైన ఒక్కో ఆర్మర్ పీస్ డ్రా చేసి మెమరీ వర్సెస్ డ్రా చేసి రాసి ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి రిమైండర్స్గా ఉంటాయి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసి మీ సండే స్కూల్ టీచర్స్కి తర్వాత సబ్మిట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.
We are getting good response from most of you. మాకు చాలా యాక్టివిటీ షీట్స్ వచ్చాయి. యూ హ్యావ్ డన్ ఇట్ ద బెస్ట్. ఎక్సలెంట్ కిడ్స్. ఇలా ప్రతిరోజు చేసి మాకు పంపండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. మీరు పంపవలసిన నంబర్ తెలుసు కదా, 9550753454. మీరు చేసినవన్నీ ఇప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేయండి. Praise the Lord. Today our activity is Psalms 147:11. The Lord delights in those who fear Him, who put their hope in His unfailing love. Thank you. చెప్పాలి అని, దేవుని వాక్యాన్ని వాటికి బోధించాలి అని మేము ఎంతో ఆశతో అనేకమైనటువంటి స్కిట్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక మంచి స్కిట్తో మేము ముందుకు రాబోతా ఉన్నాం. చిల్డ్రన్, హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది స్కిట్. అవినీతి అవినీతి అవినీతి. ఎక్కడ చూసినా ప్రపంచమంతా అవినీతి కనబడుతుంది. అందరూ ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని పరుగులు తీస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచానికి వణికిస్తున్న కరోనా, మేము సైతం అంటున్న ప్రజలు, దేశాని కోసం స్కూల్కి వెళ్ళమంటున్న పిల్లలు. ఈరోజు మోతీనగర్ ప్రాంతానికి రానున్న మినిస్టర్ అగస్టిన్ గారు. జ్యోతి, నేను బయటికి వెళ్ళాలి, కొంచెం టీ తీసుకురావా? ఏమండి, మీరు బయటికి వెళ్తారంటారు? బయట ఎంత భయంకరంగా ఉంది. అసలే కరోనా వల్ల జనాలు బయటికి వెళ్ళట్లేదు, మీరేమో బయటికి వెళ్తారంటారేంటి? అలా కాదు డియర్, మనకు ప్రజలు ముఖ్యం. మినిస్టర్గా నా బాధ్యత ఏంటంటే, ఇక్కడ ఎక్కడెక్కడైతే కరోనా ఉందో అక్కడ వెళ్ళేసి వాళ్ళకి అవగాహన గురించి, వాళ్ళకు అన్ని వసతులు ఉన్నాయా లేదా, నేను వాళ్ళ బాగోగులు చూసుకోవాలి కాబట్టి నేను పోక తప్పదు. సరే, వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి, అన్ని ప్రికాషన్స్ చూసుకోండి. మంచిది. డాడీ, ఒక ఫేవర్. ఇట్లా పంజగుట్టలో మా ఫ్రెండ్ని పోలీస్ వాళ్ళు పట్టేశారంట. నువ్వు మినిస్టర్వి కదా, ఒకసారి ఎస్ఐకి కాల్. ఏడా పంజగుట్టనా? హలో, ఎస్ఐ గారా? నమస్తే నమస్తే. ఏం లేదు, జాన్సన్ అని ఇట్లా మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ ఇక్కడ పంజగుట్టలో ఆగిపోయాడంట. కొంచెం అబ్బాయి ఇక్కడ మోతినార్ ప్రాంతానికి కొంచెం పంపించండి. సరే, థ్యాంక్ యూ. ఏమండి, మీరు రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, మరి రాజకీయ నాయకులు ఎంతో సంపాదిస్తారు కదండి. బంగ్లాలని, కార్లని, అదని, వాళ్ళకి పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కదా. మరి మనకేంటి, ఏమీ లేదు? అంతకన్నా ముందు ఈ మైసూర్ బొండ చాలా బాగా చేసినావు, టిఫిన్ బాగుంది ఈరోజు. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అట్లా? మనకు 5 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడే కదా మనము ఎలక్షన్ అయ్యి మినిస్టర్షిప్ కూడా వచ్చింది నాకు. 5 సంవత్సరాల లోపల ఎంతో సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే 2 రకాలు ఉంటారు. మొదటి రకం వాళ్ళు ఏ డబ్బు లేకుండా రాజకీయంలోకి వచ్చి డబ్బు సంపాదించుకునే వాళ్ళు. రెండో రాజకీయ నాయకులు ఏంటంటే, రాజకీయంలోకి వచ్చి డబ్బున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ పాడుకు పరపతి, తర్వాత వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయంకి వస్తారు. ప్రజాసేవ చేయడానికి ఏ రాజకీయ నాయుడు. అయితే నేను మినిస్టర్ను, సెంట్రల్ మినిస్టర్ను, మనకేం కావాలన్నా చిటికేస్తే వస్తుంది. కొందాం, ఖరీదైన కార్లు కొందాం, ఖరీదైన బంగ్లాలు, షాపింగ్ మాల్లు, పెద్ద పెద్ద టెండర్లు అన్నీ నేను తీసుకుంటా.
మన పిల్లలకు పెద్ద యూనివర్సిటీలో పట్ట సీటు కొందాం, వాళ్ళు పై చదువులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేద్దాం, నువ్వేం చింతపడకు. మరి ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా, మరి ఇప్పుడు హనీ బర్త్డే వస్తుంది కదా, మరి హనీ బర్త్డే ఎలా చేసుకోవచ్చా? చేద్దాం, అది అంతా సామాన్య మానవులకు. కొంచెం మనకు పరపతి ఉంది కాబట్టి ఏ విధంగా ఎక్కడైనా ఏర్పాటు చేసేసి ఒక కొంతమందితోటి తప్పకుండా మేము బర్త్డే చేద్దాం. దాని గురించి ఏమి ఇది కాదు. రాజకీయం అనుకుంటే ఆశా మజాక్ అనుకుంటున్నావా? ఏదైనా పవర్ ఉన్నంతసేపు ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు. మంచిగా నువ్వు చేసిన టిఫిన్ దీన్ని మంచిగా ఉంది. అంటే 5 సంవత్సరాలలో మనము బాగా రిచ్ అయిపోతాం. తర్వాత మళ్ళీ మనల్ని గెలిపిస్తారో గెలిపేయలేదు, ప్రజలు ఉన్నప్పుడే దోసుకోవాలి. ఇది రాజకీయ సిద్ధాంతం. మీరు ఎంత చేస్తారో చూస్తారు. ఏమండి, ఎప్పుడు లేదు ఈరోజు ఏంటి మీరు బైబిల్ చదువుతున్నారు? ఇప్పుడు బైబిల్ చదవరు కదా? ఈరోజు చర్చిలో పాస్టర్ గారు నీతి అనే అంశాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆ వాక్యం నా హృదయాన్ని తట్టింది, నాలో మార్పు వచ్చింది. నిజంగా ఒక పొలిటికల్గా నేను పవర్ను ఉపయోగించుకొని అవినీతిగా ఎంతో సంపాదించాలనుకున్నాను. కాకపోతే అదంతా శాశ్వతం కాదు, ఏది కూడా మనం తీసుకుపోలేము, సమస్తం ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్తామని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఒక పొలిటికల్గా నా పవర్ను అవినీతికి ఉపయోగించకుండా నీతి రకంగా సంపాదించి నా ప్రతిని నీతిగానే నేను సంపాదించాను అనుకుంటున్నాను. ఎవరికి కూడా ఇబ్బంది, నా పవర్ తోటి నేను ఇబ్బంది పెట్టకుండా అందరి పట్ల దయాదాక్షిణ్యం కలిగి అందరికీ నా తోచిన సహాయం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇటు విషయమై మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. హనీ రామ్మా, మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం గల మా పరలోక తండ్రి, మీ ప్రశస్తమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యగా మమ్మల్ని ప్రభా, మమ్మల్ని అందరినీ మీ కృపలో మీ రెక్కల చాటున కాచి కాపాడేందుకు వందనాలు. మాకు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇన్ని రోజులు ప్రభా ఇక మీకు దూరంగా ఉండి ఇక పొలిటికల్ పవర్ను ఉపయోగించుకొని నా అంతటోడు లేడని చెప్పేసి ఎక్కడంటే అక్కడ అవినీతికితో ప్రభా నేను సంపాదించిందంతను ప్రభా వ్యర్థమని తెలుసుకున్నాను. మీ దాసుని ద్వారా ప్రభా ఇక నీతిని అనే అంశంను మాట్లాడినందుకు ప్రభా, ఆ వాక్యం ద్వారా ప్రభా నా హృదయాన్ని తట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాలో వచ్చిన మార్పును బట్టి మీకు వందనాలు ప్రభా. ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అయా. ఇక దేశమంతా ప్రభా, ప్రపంచమంతా కరోనాతో ప్రభా వాళ్ళు సంపాదించిందంతా వదులుకొని వెళ్తున్నారు నా తండ్రి. ఇక నుంచి ప్రభా నీతి పరంగానే ప్రభా ఏ దినంలోనూ ప్రభా నీతి పరంగానే మీకు నమ్మకంగాను ప్రభా మేము సంపాదించిన కృప చూపించండి. మా సంపాదనలో ప్రభా మేము బీదలకు కూడా జ్ఞాపకం చేసే కృప చూపించండి. మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఈరోజు మీ దాసుని ద్వారా మాట్లాడి మా హృదయాన్ని తట్టినందుకు వందనాలు. మా కుటుంబాన్ని ఈ విధంగా ఉంచినందుకు మీకు వందనాలు. ఇక ముందు కూడా మీ యొక్క కాపుదలలో ప్రభావం మనం కాచి కాపాడి సమస్తం పైన మీరు మేము పొందుకోమని మా రక్షకుడును మీ ప్రియకున్నటువంటి యేసు క్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాను నా తండ్రి, ఆమేన్. చూశారు కదా, మనకి ఎంత ఉన్నా నీతిగా లేకపోతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. అందుకే అందరూ నీతి అను మైమరువు ధరించుకుందాం. Black bike, black cell, black dress. There is something about this black dress. Sam will tell us what is that. హాయ్ పిల్లలు, హౌ యూ ఆల్? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో టుడే ఈరోజు మనమందరం కూడా మరి బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చాం కదా. బ్లాక్ డ్రెస్ ఎందుకు అని మీరు అడిగితే, ఈరోజు మనం సేటన్ అండ్ సిన్ గురించి మనం సూచిస్తూ ఇది వేసుకున్నాం. అసలు పాపం అంటే ఏంటి అంటే దేవుని పట్ల అవిధేయత మనం చూపించడం. దేవుడి వాక్యం ఏది చెప్తుందో లేదంటే పెద్దలు మనకి ఏ చెప్తారో వాటికి మనం విధేయత కలుగుంటే మనం పాపం చేయనట్టు. అదే కనుక మనం విధేయతగా అంటే మమ్మీ డాడీ వాళ్ళు చెప్పింది చేయకుండా మనం ఇష్టం ఉంటుంటూ లేదా మరి బైబిల్ లెసన్స్ చెప్పేది మనం నేర్చుకొని కూడా అలా కాకుండా మన ఇష్టానుసారం జీవించామనుకోండి, అప్పుడు మనం పాపం చేసినట్టు అనమాట. దేవునికి అయిష్టమైన పనులు చేయడమే పాపం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుష్యుడు పాపం చేస్తారు. అది చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ముసలి వాళ్ళ వరకు అందరూ చేస్తారు. కాబట్టి ఈరోజు వాటిని సూచిస్తూ మనం యొక్క బ్లాక్ కలర్ వేసుకున్నాం. మరి వాటి నుంచి మనం ఈ యొక్క పాపం నుంచి మనం విముక్తి పొందితేనే, మన పాపం నుంచి కడగబడితేనే
మనం దేవుని రాజ్యాన్ని చేరుతాం నిన్న మాట్లాడుకున్నట్టు. కాబట్టి ఈ యొక్క పాపం అనేది మనకు పెద్ద భారంలా ఉంటుందన్నమాట. ఈ యొక్క పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలి. మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మనకు విడుదల ఉంటుంది కదా. సరే, మరి ఇప్పటివరకు మనం పాపం గురించి తెలుసుకున్నాం కదా. మరి రేపు ఎలా మనం విడుదల పొందుకున్నది అనేది చూద్దాం. ఎలా విడుదల పొందుకుంటామని చూద్దాం. ఓకేనా? చూస్తారు కదా పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం చాలా విలువైన సమయంలోకి వచ్చి ఉన్నాము. అదే చైన్ ప్రేయర్. మరి ప్రేయర్ ఎందుకు చేస్తున్నారో తెలుసా పిల్లలు? మన ఈ ఆన్లైన్ VBS కోసం. మరి మీలాంటి పిల్లలందరూ దేవునిలో ఇంకా బలపడాలని, పైగా లోకమంతటిని వేధిస్తూ ఉన్న కరోనా వైరస్ కోసం ప్రార్థన చేస్తున్నాము. మీరు మరి రోజు ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడు కూడా మనం అందరం కలిసి ఈ చైన్ ప్రార్థనలో ఏకీభవిద్దాము. కళ్ళు తెరవకుండా ప్రార్థనలో ఏకీభవిద్దాము. సరేనా? ఇప్పుడు మనలందరినీ కూడా ఈ చైన్ ప్రార్థనలో పాస్టర్ గారు నడిపిస్తారు. విశ్వాసముల కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసయ్య 2 దినములు VBS కార్యక్రమం కొనసాగించి ఉన్నాడు. 2 దినములు ముగించుకొని ఉన్నాము. 3వ దినములో ప్రవేశించి ఉన్నాము. 2 దినాలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి దేవుడు మనకిచ్చిన అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3వ దినమును కూడా మరి ప్రార్థనలో మనమందరం ముందుకు కొనసాగుదాము. మొట్టమొదటిసారిగా చెప్పబడినటువంటి వాక్యము ఫలించినట్లుగా సహోదరి శారదా జమదగ్ని గారు ప్రార్థన చేస్తారు. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సకల ఆశీర్వాద కారణభూతుడైన మా దైవం, మా నాయన నీ బంగారు పాదములకు అయా స్తుతి స్తోత్రాలు. నాయన నీకే మహిమ చెల్లిస్తున్నాం. నాయన ఎఫెసీయులకు రాసిన పత్రిక అతండి 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ప్రభా నాయన నీతనే మైమరుపు తోడుకు కురుడని సెలవిచ్చిన సహాయకుడా నీకు స్తోత్రాలు. నాయన నీతిమంతుడైన నిన్ను ధరించుకున్న వారమై ప్రభా నాయన నీ కొరకు సాక్షిగా జీవించే కృపను గ్రహించండి రాజా. మీరు వాక్యులు సెలవిచ్చిన రీతిగా ప్రభా నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణమైన మా రాజా నీకు వదనాలు. నీతిమంతుడైన నిన్ను పోలి నడుచుకునే కృప, నీతిమంతుడైన నిన్ను ధరించుకునే కృప, నీతిని ధరించుకున్న యేసయ్య నీకు వందనాలు. లోకంలో సాక్షి బిడ్డలుగా ప్రభా, నీ కొరకు జీవించే బిడ్డలుగా నా ప్రభా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించండి, ఆయత్తుపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రపంచమునంతటిని బాధిస్తున్నటువంటి, వైద్యులు కూడా అంతుపట్టినటువంటి ఈ కరోనా వైరస్ ని దేవుడు తన యొక్క అద్భుతమైన స్వస్థత శక్తి ద్వారా, ప్రభావం ద్వారా స్వస్థపరిచినట్లుగా మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ విజయ్ కుమారి శిరోమణి గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, మహనీయుడా, గొప్ప దేవానికి వందనాలు. సర్వోన్నతుండ, సర్వాధికారం కలిగిన తండ్రి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడే సాయంకాల సమయంలో ఇదిగో నీ పాద సన్నిధి కాడికే వస్తుంటున్నాము. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అడుగుతుంటున్నాను ప్రభా. అయ్యా ఉదయకాలం నుంచి నీ కృపలో భద్రపరుచుకొని సాయంకాలం ఇచ్చినందుకు స్తుతులు ప్రభా. అయ్యా నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, మాలో ఏం లేదు కనుక నీ పార్యం చేసేది మీరు ప్రభా. ప్రార్థించి విజ్ఞాపన చేసేది మా వంతు ప్రభు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా మరి దేశంలో ప్రభు నాయన అయా అనేక దేశాలు, మా దేశంలో కూడా ప్రభా నాయన కరోనా గురించి నాయన వైరస్ గురించి ఎంతో ప్రజలు బాధపడుతున్నారు ప్రభు నాయన. దేశాలే కొట్టుమిట్టాడుతున్నాయి ప్రభు నాయన. యేసయ్యా కనికరించండి ప్రభు నాయన. అయ్యా మీరు కనికరించకపోతే ఎవరు కనికరించబడరు ప్రభు నాయన. ప్రతి ఒక్క దేశాన్ని మీరు దృష్టించండి ప్రభు నాయన. యేసు నీకు వందనాలు ప్రభు నాయన. మా దేశాన్ని కూడా దృష్టించండి ప్రభా. అయా మరి 7 ఆయా 14లో సెలవిచ్చిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని నాయన అయా చెడు మార్గం విడిచి నన్ను వెతికిన నేను ఆ దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభు నాయన. అయా దేశాన్ని స్వస్థపరిచే దేవుడవు ప్రభు నాయన. యేసు నామములోని ప్రభు నాయన, యేసు శక్తి గల నామంలో వైరస్ను తొలగించండి ప్రభు నాయన. మా దేశంలో కన్నా ప్రభు నాయన అయా ఆ వైరస్ లేకుండా సహాయం దయచండి. ఇతర దేశాలలో కూడా ప్రభు నాయన ఆ వైరస్ లేకుండా సహాయం దయచండి ప్రభా. మా సంఘం మా నాయన ఆయా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రతి వారం ప్రార్థిస్తుంటాం ప్రభా. ఆయా మీ నామం హెచ్చించుకొని ఘనపరచుకోండి ప్రభా. ఆయా నీకు స్తుతి స్తోత్రం చెల్లిసి ప్రార్థన ధూపల్ని పాదసన్ని చేర్చుకొని అతి త్వరలో నాయన మంచి నాయన ఆయా రిజల్ట్ దయచేయవలసిందిగా, జాబ్ దయచేయవలసిందిగా, ప్రతిఫలం దయచేయవలసిందిగా యేసు పరిశుద్ధ నామం బట్టే ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సంఘం నిమిత్తము, దైవజనుల నిమిత్తము, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి రత్నమ్మ రామచంద్ర గారు ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా మీ దాసులు బలంగా జ్ఞాపం చేసుకుని తండ్రి నీకు స్తోత్రములు. నా ప్రభా ఆవిష్పడించి బలమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఆయనలో ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని తీసి సంపూర్ణమైన స్వస్థత దయచేయి ప్రభా నీకు స్తోత్రములు. నానా నీ కొందనాలు ఏ కరుణయాది తగలకుండా నాయన నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం బాబు నీకు స్తోత్రములు. నాయన నానా నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రములు. నా ప్రభా జగన్ రెడ్డి గారిని సోవన్ రాజు గారిని పాశ్రమ గారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీ కనిదిష్టి ఉంచండి. నీ సేవకులను ఒక బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాన్న నీకు స్తోత్రములు. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబ పని కనిపిస్తూ ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డని కాపదాల దయచేయమని ప్రార్థిస్తున్నాం బాబు నీకు వందనాలు. ఆయన జైలంలో పరిచయం చేసి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఏవినైనా ప్రతి ఒక్క కుటుంబ పైన కనిపిస్తూ ఉంచండి. ఏ బిడ్డకు కూడా ఏ కరుణయాది తగలకుండా నీ కాపదాల దయచేయండి ప్రభువా. అందరూ నాయన నీ సేవకులు హైదరాబాద్లో ఎంతోమంది నీ సేవకులు నీ సేవ చేస్తున్నారు బాబు. వారికి కూడా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు. నానా నీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. నిన్ను నమ్ముకున్నందుకు మేము ధన్యులమై ఉన్నందుకు నాయనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి ధూపం వల్ల చేర్చుకోమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం. ఇంతవరకు మనం ప్రార్థనలు ఏకీభవించి ఉన్నాము కదా. మరి మన ప్రార్థన ఆలకించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మన రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవునికి మహిమ చెల్లిద్దాము. అదేవిధంగా ఇప్పుడు మనం అతి శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. మరి మనల్ని ఇప్పుడు రత్న వెంకటరమణ గారు మరియు శర్మిల జాదవ్ గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మనం అందరము కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాము. ఈ శ్రేష్టమైన సమయంలో మనము ఏకీభవిద్దాము ఆరాధనలో. సూర్యుడా భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు పశుకే దేవుడవు నడిపించే గజయుడా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా కన్నీ నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా
చూస్తూ ఉంటుండగా ఆ శిలువ ధ్యానములో మనమందరము ప్రభు ప్రేమను ధ్యానం చేస్తూ ఉన్న సమయమందు షర్మిలా జాదవ్ గారి స్తుతి ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడమైన దేవా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రము నాయన. సర్వోన్నతుడు, సర్వాధికారివి, సర్వ సృష్టికి కారణభూతుడమైన దేవుడు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు బాబు. నాయన మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చు దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండు ఏకైక దేవుడు బాబు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిత్య నివాసి సత్య స్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. యేసయ్యా, నాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడు, నేడు నా దేవుడు, మా దేవుడు బాబు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. యేసయ్యా, నాయన ఇద్దరు ముగ్గురు కాకుండా నలుగురంగా నా తండ్రి ప్రభా నీ సన్నిధి యందు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు ఉన్నారని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు బాబు. యేసయ్యా, నాయన ఆన్లైన్ BBS బాబు, నాయన JLM సంఘంలో సెంట్రల్ చర్చ్ లో జరుగుతూ ఉంటుండగా ప్రభా నాయన చిన్న బిడ్డలతో మీరు ఉండండి. మీ సన్నిధి కాంతి ఉదయింప చేసి ఈ స్తుతి ఆరాధన సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొట్టి స్తుతిస్తున్నాం. హల్లెలూయా. పిల్లలు చూసారా, థర్డ్ డే వీడియోస్ ఎలా అనిపించింది? బాగుందా? ఎంజాయ్ చేస్తున్నారా? నేను కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే టీచర్స్ అందరూ కలిసి మాకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నారు. అవన్నీ మనం నేర్చుకుంటున్నాం కదా. అలాగే యాక్టివిటీ టీచర్స్ కూడా మనకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారు. సో పిల్లలందరూ బిజీ అయిపోతున్నారని పేరెంట్స్ ఎంతో సంతోషిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు చేసిన యాక్టివిటీ చేసిన తర్వాత ఫొటోస్ తీసి మనకి వెంటనే పంపిస్తున్నారు. ఆ ఫొటోస్ కూడా చూస్తారు కదా మీరు. అలాగే మీరు కూడా ఈరోజు ఆలస్యం చేయకుండా మీరు వెంటనే తయారు చేసేసేయండి ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ అండ్ గివ్ us immediately your photograph. పిల్లలు ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నారు. ఏంటంటే మొట్టమొదటిగా సాంగ్ నేర్చుకున్నారు. ఏం సాంగ్? థీమ్ సాంగ్ కదా. ఎస్, ఈ సాంగ్ని మళ్ళా వింటూ మీరు నేర్చుకుని ఫ్యామిలీగా కూర్చుని అదంతా పాడి మాకు వీడియో రికార్డ్ చేసి మాకు పంపించండి. ఓకే పిల్లలు. అలాగే శామ్ అన్న మనకి కొన్ని విషయాలు నేర్పుతూ వస్తున్నారు కదా. నిన్నటి దినమున అందరు టీచర్స్ పసుపు రంగు వేసుకుని అది పరలోకానికి సాదృశ్యం అన్న విషయాన్ని కూడా చెప్పారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది అందరికీ సాధ్యం కానే కాదు. ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఈరోజు రంగు అంటే బ్లాక్ కలర్ మనకేం చెప్తుంది? మనం అందరము పాపంలో ఉన్నవారమే. సో అందుకే పాపంలో ఉన్నవారు ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే ఛాన్స్ లేదు. మరి అయితే బయటపడాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరి ఇంకేం చేయాలి? ఆ విషయం తెలుసుకోవాలంటే రేపు మరలా షార్ప్ 11:30కి VBS చూడండి. అందులో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. సరేనా పిల్లలు? సో మీ ఫొటోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం హోప్ ఛానల్. ఓకే, ఆఖరిగా మనం ముగించే ముందు ఆఖరి ప్రార్థన క్లోజింగ్ ప్రేయర్తో ముగించుకుందాం. జాన్ డేవిడ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆఖరి ప్రార్థన క్లోజింగ్ ప్రేయర్ చేసి బెనడిక్షన్ ఇస్తారు. అందరు మోకరిద్దామా? ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందామా? పిల్లలందరూ కళ్ళు మూయండి. మరి ఒకసారి మీరందరూ కళ్ళు మూస్తే నేను ప్రార్థన చేసి నేను ఆశీర్వాదం ఇస్తాను. ఆ తర్వాత మీరు మీ టీచర్స్ చెప్పే క్లాసులకి దాని ప్రకారంగా మీరు పాటించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పిల్లలందరూ కళ్ళు మూయండి ఒకసారి. మహాపరిశుద్ధుడు గనుడు మా రక్షకుడైన యేసు ప్రభువా, ఇదిగోనైనా పిల్లలు ఎంతో ఆసక్తితో ఈ 3వ దినమున మరి VBS ఆన్లైన్ VBSకి వచ్చి ఉన్నారు. వీరందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో వాక్యంలో చెప్పబడినటువంటి మైమరు అను కవచమును తొడుక్కొని బ్రెస్ట్ ప్లేట్, రైచియస్నెస్ ఆఫ్ ద బ్రెస్ట్ ప్లేట్ దాన్ని ధరించుకోవటం వలన వారికి ప్రొటెక్షన్, అపవాది నుంచి సాతాను నుంచి ప్రొటెక్షన్ కలిగించి దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొని అపవాదిని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని వారికి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే వారికి తోడుగా ఉండండి. ఈ దినమంతా కూడా ఆశీర్వాదకరమైన దినంగా ఉంచి ఈ VBS అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగించుకొని మీరు మహిమ పొందవలసిందిగా టీచర్స్ని, రావాల్సిన బిడ్డల్ని, వచ్చిన బిడ్డల్ని, వారికి సహాయపడుతున్న తల్లిదండ్రులను కూడా
కుటుంబాల వారిగా ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వించవలసిందిగా మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ మరి విశేషంగా VBS పిల్లలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.